కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతో రైతులు నిండా మునుగుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు జరగక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పట్టనితనంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. క్వింటాల్ ధాన్యాన్ని 500 నష్టానికే విక్రయిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా తమ సమస్యలేవీ పట్టించుకోవడం లేదని కొణిజర్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కళ్ళంలో ఒడ్లు పోసిన రైతులు కళ్ళల్లో నీళ్లు తిరిగేలాగా బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ కొనుగోళ్లు నిలిచిపోవడము, అధికారులు స్పందించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు వచ్చి ఎక్కడికెక్కడికి ధాన్యం తడిసిపోతుండడంతో ప్రతిరోజు ఒక యుగంలాగా గడుస్తూ ఉంది. చాలా కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. కొన్ని చోట్ల కాటాలు వేస్తే తరలించేందుకు లారీలు లేవంటున్నారు. కొన్ని చోట్ల లోడ్ చేసేందుకు బస్తాలు కూడా లేవంటున్నారు. జిల్లా కొనుగోలు కేంద్రంలో మనం ఉన్నాం. రైతులు కొంతమంది ఉన్నారు. అన్న, ఏం జరుగుతుంది? కొనుగోలు జరుగుతుందా? ప్రభుత్వం కొంటుందా లేదా బయటకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఎట్లా? మొత్తం పచ్చి అమ్ముతాను. కొనుగోలు కేంద్రం లేదు. అసలు కొంటలేదు. వీళ్ళు బస్తాలు వేయట్లేదు. అవి ఎండి రాసులు వేసుకొని కూర్చున్నారు. రాత్రి వర్షం వచ్చినాయి, మొత్తం శుభ్రంగా తడిచిపోయినాయి. ఇప్పుడు తడిచిపోయిన వాటికి 10 కేళ్ళు 8 కేళ్ళు కటింగ్ అంటున్నారు, తాళ్ళు అంటున్నారు. ఇంకే ఇలా జరుగుతుంది. ఎప్పుడు కోసారు? ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి? అది 15 రోజులు అవుతుంది కోసి. ఒక కాలం 15 రోజులు అయింది. నిన్న పంపించాను కొనలేక. ఇక గవర్నమెంట్ ఎటుకే వేసినాం. ఉండి మిల్ కార్డు మాట్లాడుకుని వేసుకున్నాం. మొత్తం ప్రైవేట్కి అమ్ముతున్నాం. మొత్తం ప్రైవేట్ పచ్చి గింజలు అమ్ముతున్నారు. వాళ్ళు మరీ తక్కువ కొంటున్నారు. 1600, 1650, 1800, 1850 పెట్టుకుంటున్నారు. ఇక ఇవన్నీ బాధలు పడలేక మొత్తం శుభ్రంగా పచ్చి అమ్ముతున్నారు. ఏ రోజు కాదు వచ్చి రోజు కాట అయిపోతున్నాం. మరి నా పరిస్థితి చూస్తే అసలు అక్కడ అమ్ముకోలేక బయటనే అమ్ముకున్నా. ఇక్కడ పరిస్థితికి వస్తే అసలు నడవట్లేదు సరిగా. ఇక వచ్చింది కాసిన చేసుకొచ్చిన సన్నొడ్లు అవి కూడా ఇష్టట్లేదు సార్. కాట ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. అవి కూడా ఇష్టట్లేదు. ఇవి వచ్చి ఇవన్నీ పరిస్థితి చూసి బయట అమ్ముకుంటున్నారు మొత్తం జనం. ఇక కొనుగోలు సరిగా నడపట్లే. ఇక్కడ ఏదో పైన మాటలు చెప్పడం కానీ ఏమీ లేదు. ఇవన్నీ ఉన్నాయండి. ఏం పరిస్థితి? మాది 1 ఎకరం అండి, కౌలు పొలమే. మొద్దులు కొంటారో కొనరని సన్నాలు పెట్టినాం. సన్నాలు పెట్టి కళ్ళాల మీద తీసుకొస్తే తూర్పాలు పోయాలంటారు. మిల్లు కాడికి పోతే 10 కేలు కింటాకు వచ్చేసి 10 కేలు కటింగ్ అంటున్నారు. 10 రోజులు అయింది మేము ఎక్కడ తెచ్చి. లారీలు రావట్లే. మరి కాటా వేయటానికి టిక్కీలు లేవు. కాటా వేసేవాళ్ళు దొరకట్లే. ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్కును గవర్నమెంట్కి ఎంత తేడా ఉంది? ఒక కింటాకి ఎంత తేడా వస్తుంది మీరు అమ్ముకుంటే? కింటాకి 600 రూపాయలు తేడా అవుతుందండి. బోనస్ ఇస్తారేమని మేము సన్నాలు పెట్టినాం. ఆ బోనసులు మరి మునుపు వానాకాలం పంటలప్పుడు చాలా మంది ఇవ్వలేదట. ఇప్పుడు అదే పరిస్థితి. సన్నాలు పెట్టండి, బోనస్ ఇస్తా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు కొంటలేరు? మరి కొంటలేరు. పెట్టమన్నారు, సన్నాలు పెట్టినాం, బోనస్ అన్నారు. వానాకాలం కొంతమంది ఒకళ్ళు పడ్డే ఒకళ్ళు పడలే. మరి బోనస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇదే సందు చూసి రైతులది ఈ సాగుకారులు తక్కువ కొంటున్నారు. ఇక ప్రైవేట్ వ్యాపారులు ఇక మరీ 1600, 1650, 1700 లోపు కొంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటామని చెప్తున్నారు. 1600, 1700కు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో నాగరాజుతో సాంబశివరావు, టీవీ న్యూస్, కొణిజర్ల నుంచి.